నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. బుడబేరు కృష్ణా వరద ఉధృతికి 5 రోజుల నుంచి అల్లాడుతున్న విజయవాడ క్రమంగా కుదుటపడుతోంది. వరద బాధిత కాలనీలు క్రమంగా ముంపు నుంచి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పలు కాలనీల్లో వరద తగ్గగా మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి కాస్త మెరుగైంది. వరద తగ్గుముఖం పట్టిన చోట్ల పారిశుద్ధ్య పనులు వేగవంతమయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేస్తున్నారు. వివిధ శాఖల సిబ్బంది సహాయ చర్యల్లో ముమ్మరంగా పనిచేస్తున్నారు. ఏపీలోని వేర్వేరు జిల్లాల నుంచి విజయవాడకు తరలించిన 113 ఫైర్ ఇంజన్ల సాయంతో రోడ్లు, ఇళ్లల్లో పేరుకుపోయిన బురదను శుభ్రం చేస్తున్నారు. 50 ఫైర్ ఇంజన్లతో బుధవారమే ఈ పనులు మొదలవగా ఈ రోజు మరిన్ని వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 4000 మంది పారిశుద్ధ్య సిబ్బంది రోడ్లు, కాల్వల్లోని మట్టి, ఇసుక మేటలు, చెత్త చెదారం తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. చెత్త తొలగించిన తర్వాత అక్కడ దుర్వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. మరోవైపు వరద బాధితులకు ఆహారం, నీళ్లు, పాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. సబ్సిడీ ధరలతో కూరగాయలు అందించేందుకు మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసింది. ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టింది. రేపటి నుంచి ఒక్కో ఇంటికి 25 కిలోల బియ్యం, కందిపప్పు, వంట నూనె, చక్కెరతో కిట్ అందించనున్నట్టు తెలిపింది. విజయవాడ కండ్రిగలో వరద ఉధృతి తగ్గినా జల ప్రవాహం కొనసాగుతుండగా ప్రజలు నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. వాహనాలు రాలేని ప్రాంతాల్లో నీళ్లు, ఆహారం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సహా కృష్ణా జిల్లాలో పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడకు మళ్లీ ఇలాంటి విపత్తు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బుడమేరును ప్రక్షాళన చేస్తామన్నారు. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి వద్ద బుడమేరు కాలువపై వరద ఉధృతిని చంద్రబాబు పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు. బుడమేరులో వరద తగ్గినందున అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. ఎనికేపాడు దగ్గర ఏలూరు కాలువ బుడమేరు ముంపును సీఎం చంద్రబాబు పరిశీలించారు. బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు దెబ్బతిన్న పంటల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ మధురానగర్ బ్రిడ్జి వద్ద ముంపు ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. పలువురు స్థానికులతో మాట్లాడి ప్రభుత్వ సహాయ చర్యలు అందుతున్న తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బుడమేరుకు పడిన గండ్లను పూడ్చే పనిని ఏపీ సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 24 గంటలు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మధురానగర్లో రైల్వే ట్రాక్ పక్క నుంచి చంద్రబాబుకు ముంపు ప్రాంతాలను పరిశీలిస్తుండగా పక్క నుంచి రైలు వెళ్లడం కొంతసేపు ఉద్విగ్నతకు కారణమైంది. భద్రతా సిబ్బంది వారించిన రైలు వంతెనపై నడిచి వెళ్లిన చంద్రబాబు బుడమేరును పరిశీలిస్తుండగా అదే మార్గంలో రైలు వచ్చింది. ఈ సమయంలో ఓ పక్కకు నిలబడిన చంద్రబాబు రైలు వెళ్లిన తర్వాత వరద పరిస్థితి పరిశీలన కొనసాగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద సహాయ చర్యల్లో నిమగ్నమైన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలతో ముంచెత్తారు. అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ గత ప్రభుత్వం నుంచి వచ్చిందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు పనిచేసిన తీరు అద్భుతంగా ఉందన్నారు. ప్రకృతి విపత్తును పరిపాలన దక్షతతో అధిగమించారని సామాజిక మాధ్యమం ఎక్స్లో పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. విధి నిర్వహణలో చంద్రబాబు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వం సహా వ్యక్తిగత బాధ్యతగా భావించే సీఎం సహాయ నిధి వరద బాధిత పంచాయతీలకు విరాళం ఇచ్చినట్లు వివరించారు. ఇందుకు తనను చంద్రబాబు ప్రశంసించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు వరద ప్రాంత ప్రజల కోసం ఎంతో ఉదాత్తంగా భారీ విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ ప్రశంసిస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. ఏపీ సీఎం సహాయ నిధికి 1 కోటి, వరద బారిన పడిన 400 పంచాయతీలకు 4 కోట్లు, తెలంగాణ సీఎం సహాయ నిధికి మరో 1 కోటి ఇవ్వడం పవన్ విశాల హృదయానికి అద్దం పడుతోందని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఏలూరు జిల్లాలో గత రాత్రి కురిసిన వర్షానికి ఆయా ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జగ్గయ్యపేటలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి పెనుగంచిప్రోలు మండలంలోని వాగుల్లో వరద పోటెత్తింది. కూచివాగు వంతెన పైనుంచి వరద వెళుతుండగా అనిగండ్లపాడు, గుమ్మడిదూరు, శివాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మైలవరం ఎర్రచెరువుకు గండిపడి వరద నీరు ఇళ్లలోకి వస్తోంది. 100 ఎకరాల్లోని పంట పొలాలు దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, నాయకులు అప్రమత్తమై గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో భారీ వర్షానికి వరద పోటెత్తింది. జీలుగుమిల్లి మండలంలో వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తుండగా రహదారులు ధ్వంసమై పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంకవారిగూడెం వద్ద కలవట్టు కొట్టుకుపోయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరగడంతో విలీన మండలాల్లోని గ్రామాలు నీట మునిగాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల సాంకేతిక సలహాదారు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్లో పడవలు ఢీకొని కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్న 67, 69 నెంబర్ గేట్లకు మరమ్మతు చేస్తున్నారు. డ్యామ్ సేఫ్టీ, గేట్ల మరమ్మతులు, తయారీ విభాగాల అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నారు. బెకెమ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరమ్మతు పనులు చేస్తోంది. పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల గేట్లను బెకెమ్ ఇన్ఫ్రానే ఏర్పాటు చేసింది. బ్యారేజ్లో ఇరుక్కున్న 4 పడవలను ఆ సంస్థ తొలగించి గేట్లకు మరమ్మతులు చేస్తోంది. 7 రోజుల్లో బ్యారేజ్కి గేట్ల ఏర్పాటు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల మధ్య జాతీయ రహదారి ధ్వంసమైంది. వరద ఉధృతికి ములకలపల్లి వంతెన పూర్తిగా కొట్టుకుపోగా 2 జిల్లాల మధ్య 5 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. పంట పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ నల్ల చెరువు ఇటీవల కురిసిన వర్షానికి తెగి గోపాలపురం నుంచి బూరుగడ్డ, కరక్కాయలగూడెం వెళ్లే రహదారి ధ్వంసమైంది. 4 రోజుల నుంచి ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపై వెళ్లేందుకు వీలు లేక పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు చెరువుల నుంచి దారి చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. తెగిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నే, కేసముద్రం రైల్వే స్టేషన్ల మధ్య భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ తర్వాత రైల్వే సర్వీసులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. మహబూబాబాద్ నుంచి కాజీపేటకు వెళ్లే ఎగువ మార్గంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు నిన్ననే పూర్తి చేసి రైళ్లు నడపగా, కాజీపేట, మహబూబాబాద్ దిగువ మార్గంలో ట్రాక్ పనులు అర్ధరాత్రికి పూర్తయ్యాయి. మొదట గూడ్స్ రైళ్లను నడిపిన అధికారులు ఎక్స్ప్రెస్ రైళ్లను అనుమతించారు. ఈ మేరకు కాజీపేట, విజయవాడ రైల్వే మార్గంలో దాదాపు 4 రోజులు నిలిచిన రైళ్ల రాకపోకలు ఇవాళ సాధారణ స్థితికి చేరుకున్నాయి. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ను మించిన నగరమేదీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో 2 రోజులు జరిగే అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సును రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచం నలుమూలల నుంచి కృత్రిమ మేధ రంగంలో పేరొందిన ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు దాదాపు 2,000 మంది పాల్గొనే ఈ సదస్సులో సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ, సవాళ్లపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సుని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సదస్సులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలోని వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శనకు పెట్టారు. ఈ సదస్సులో ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఏఐ సిటీ లోగోను రేవంత్ ఆవిష్కరించారు. రాబోయే 2-3 ఏళ్లలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలపై రోడ్ మ్యాప్ను సీఎం విడుదల చేశారు. పలు ఏఐ కంపెనీలతో ఈ సదస్సులో తెలంగాణ సర్కార్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం మాట్లాడిన రేవంత్ హైదరాబాద్లో ఏఐ సిటీ ఏర్పాటుతో కృత్రిమ మేధ భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని తెలిపారు. అటు ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనే విధంగా కృత్రిమ మేధను వినియోగించుకుంటామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు చనిపోయారు. లచ్చన్న దళానికి చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంపై పోలీసులు ఈ ఉదయం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామునే గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు ఎదురుకాల్పులు జరపగా చాలాసేపు ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మావోయిస్టు కీలక నేత లచ్చన్న, మరో 5 నక్సల్స్ చనిపోయినట్లు వెల్లడించారు. ఈ కాల్పుల్లో 2 పోలీసులకు తోటాలు తగిలినట్లు తెలిపారు. ఓ పోలీసు కాలికి తోటా తగిలితే మరో పోలీసుకు పొట్టలోకి వెళ్లినట్టు వివరించారు. ఇద్దరిని భద్రాచలంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు చెప్పారు. పాత ఉపాధ్యాయులనే కొనసాగించాలనే డిమాండ్తో హైదరాబాద్ గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు ఉన్న ఫ్యాకల్టీ, ఉపాధ్యాయులను తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐఐటి, నిట్లలో ప్రవేశాల కోసం శిక్షణ ఇచ్చే టీచర్లను రాత్రికి రాత్రే తొలగిస్తే కొత్త వారితో తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది తమ కేంద్రం నుంచి 30 నుంచి 40 మంది ఐఐటీలు, నిట్కు ఎంపికవుతారని తెలిపారు. ఇప్పటి వరకు తమకు శిక్షణ ఇచ్చిన 8 మంది టీచర్లను తొలగించారని, కొత్తగా వచ్చిన వారు ఐఐటి, నిట్ సిలబస్ పాఠాలు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు చెప్పారు. పాతవారిని వెనక్కి తేవాలంటూ ఉదయం 6 గంటల నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అత్యాచారానికి గురైన ఆసిఫాబాద్ జిల్లా జైనూరుకు చెందిన గిరిజన మహిళకు మెరుగైన చికిత్స అందించాలని జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశించింది. గిరిజన మహిళపై అత్యాచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా ఎస్టీ మోర్చా తెలంగాణ అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించిన హుస్సేన్ నాయక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనలో బాధితురాలికి
రూపాయల పరిహారం చెల్లించి ప్రభుత్వం చేతులు దులిపేసుకోవాలని భావించడం దుర్మార్గమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయి హోంమంత్రి లేకుండా రాష్ట్రాన్ని నడపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అత్యాచారానికి గురై సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూర్ మహిళను పరామర్శించేందుకు వెళ్లిన తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను బీజేపీ మహిళా మోర్చా నాయకులు అడ్డుకున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆమె కారును ముందు ధర్నా చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో మహిళపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు. ఈ దశలో సీతక్కకు బీజేపీ మహిళా మోర్చా నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశామని, బాధితురాలికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు చెప్పిన సీతక్క అక్కడి నుంచి వెనుదిరిగారు. అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలుగుదేశం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొంటూ ఓ మహిళ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు వినతిపత్రం అందించారు. తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని బెదిరిస్తున్నారని ఆ వినతిపత్రంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వేధింపులను పెన్ కెమెరాలో రికార్డు చేసినట్లు తెలిపిన ఆమె అందుకు సంబంధించిన ఆధారాలను అందజేశారు. రాత్రి వేళల్లో సందేశాలు పంపి వేధించేవారని, తిరుపతిలోని భీమా ప్యారడైజ్ హోటల్కు పిలిపించి వేధించారని ఆ మహిళ చంద్రబాబుకు అందించిన వినతి పత్రంలో వివరించారు. అన్ని అంశాలను పరిశీలించిన తెలుగుదేశం కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.